కరెక్టే అండి. అంటే మనకి ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కాస్త ఒక పిల్లర్ వేసుకోవాల్సిన పరిస్థితిలో కూడా కంప్లీట్గా మళ్ళీ రివైజ్ చేసుకొని వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర మంత్రి గారు చాలా కృషి చేసి దీని మీద సెంట్రల్ నుంచి ఒక బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ని ఎంత మేరకు మనము ప్రజలకు సౌకర్యార్థం చేయగలమో దాని వరకు దృష్టి పెట్టి ప్లాన్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇంకాస్త ఎనీ చేంజెస్కి మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ దాని మీద ఫండ్స్ అవసరం అవుతాయి కాబట్టి మోస్ట్లీ దానికి వెళ్లకుండా కొత్త కరెక్షన్స్కి వెళ్లకుండా ఉన్న దాని మీదనే కాకపోతే సౌకర్యార్థంగా చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం. పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడీపేట అనుకున్నాము. అయితే ఇప్పుడు అరండాల్పేట 4వ లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది. ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ని కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ప్రజలు ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది మాత్రమే మా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క విజిట్ చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది.